Students, I am Vasanti, lecturer in chemistry, ABN and PRR College of Science, Kovur. Students, in today's class, I am going to explain about applications of NMR spectroscopy. సో ఇందులో మనకి కెమిస్ట్రీ క్లస్టర్ పేపర్ 1లో ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్లో సెకండ్ యూనిట్లో లాస్ట్ టాపిక్ అమ్మ మనకి ఇది అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. సో అప్లికేషన్స్ చూస్తే మనకి ఫస్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్. మనం తీసుకున్న కాంపౌండ్లో ఏమైనా ఐసోమర్స్ ఏమైనా ఉంటే కనుక స్ట్రక్చరల్ ఐసోమర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేయొచ్చు అనమాట. సో అది ఏ రకంగా అంటే సపోజ్ CH3 CH2 CH2 Cl. సో ఇది ఒక కాంపౌండ్ ఉంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ ఇంకొక కాంపౌండ్ తీసుకుంటున్నానమ్మా CH3 CH3 Cl. సో ఇప్పుడు దీన్నేమో కాంపౌండ్ ఏ అని దీన్నేమో కాంపౌండ్ బి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ టూ కాంపౌండ్స్ చూస్తే మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా ఉంది, కానీ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ చూస్తే కనుక ఇక్కడ క్లోరిన్ అనేది ఫస్ట్ కార్బన్ మీద అటాచ్ అయ్యి ఉంది. అండ్ కాంపౌండ్ బిలో చూస్తే కనుక క్లోరిన్ అనేది మనకి సెకండ్ కార్బన్ మీద అటాచ్ అయ్యి ఉంది. కాంపౌండ్ ఏకి చూస్తే కనుక ఎన్ని సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయంటే ఇది ఒక సెట్ ఆఫ్ ప్రోటాను, మిథైల్ ప్రోటాను, అండ్ ఇది సెకండ్, ఇదేమో థర్డ్. సో మొత్తం ఇక్కడ 3 సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రోటాన్స్ ఉన్నాయి. కాబట్టి కాంపౌండ్ ఏకి మనకి 3 సిగ్నల్స్ అనేవి వస్తాయి. అదే కాంపౌండ్ బి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CH3 ఈ మిథైల్ ప్రోటాన్స్ 2 మిథైల్ ప్రోటాన్స్ కూడా మనకి ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి, సేమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న మిథైన్ ప్రోటాన్ మాత్రం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది. అంటే మనకి ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి కాంపౌండ్ బికి మనకి 2 సిగ్నల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి స్ట్రక్చరల్ ఐసోమర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం అనమాట. అంటే కాంపౌండ్ ఏకి 3 సిగ్నల్స్ వచ్చాయి, కాంపౌండ్ బికి 2 సిగ్నల్స్ వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని బట్టి ఎన్ని సెట్స్ ఆఫ్ మిథైల్ ప్రోటాన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ క్లోరిన్ దేనికి అటాచ్ అయ్యి ఉందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఈ రకంగా మనం స్ట్రక్చరల్ ఐసోమర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ డిటెక్షన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ ఏదైనా ప్రెజెంట్ అయ్యి ఉందా, మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో హైడ్రోజన్ బాండింగ్ ఉందా లేదా, సో అనే దాన్ని మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని గురించి ఆల్రెడీ మనం కెమికల్ షిఫ్ట్ దగ్గర ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెమికల్ షిఫ్ట్ ద్వారా హైడ్రోజన్ బాండింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఆర్ గ్రూప్. సో మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ కానీ గ్రూప్స్ కానీ ఏమైనా ప్రెజెంట్ అయితే అవి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది ఒక అప్లికేషన్ అమ్మ. అండ్ నెక్స్ట్ డిస్టింక్షన్ బిట్వీన్ ద సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్. సిస్ ఐసోమర్ కానీ ట్రాన్స్ ఐసోమర్ మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్న కాంపౌండ్లో అవి సిస్లో ఉన్నాయా లేదా ట్రాన్స్లో ఉన్నాయా అన్న విషయాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆల్రెడీ మనం న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడ మనం మాట్లాడుకున్నాం సిస్ ఐసోమర్ కానీ ట్రాన్స్ ఐసోమర్ కానీ ఉంటే న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అని. సో ఇదొక అప్లికేషను. అదేవిధంగా మనం తీసుకున్న కాంపౌండ్లో కనుక OH కానీ NH కానీ SH కానీ సో ఇలాంటి ప్రోటాన్స్ ఏమైనా ప్రజెంట్ అయితే అవి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం కూడా మనం ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేయొచ్చు. ఇది దేని ద్వారా అంటే డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ చేయొచ్చు మనం. సో ఆల్రెడీ మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము, డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్. సో దాని నుంచి మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఈ ప్రోటాన్స్ కనుక ప్రజెంట్ అయ్యి ఉంటే అటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అమ్మ. కానీ మన సిలబస్లో ఇచ్చిన అప్లికేషన్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ ఇన్ మెడికల్ డయాగ్నోస్టిక్స్. మెడికల్ డయాగ్నోస్టిక్స్లో మెడిసిన్లో మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని ఏ రకంగా యూజ్ చేస్తారు. సో ఏ రకంగా అంటే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ మెడిసిన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, MRI అని చెప్పి అంటారు. A very important tool in medicine is a technique known as magnetic resonance imaging, MRI అని చెప్పి అంటారమ్మా. సో ఈ MRI గురించి ఆల్రెడీ మనకి కొంతవరకు ఐడియా ఉంది. సో ఇందులో ద ఎబిలిటీ టు జనరేట్ హై రిజల్యూషన్ ఇమేజ్ ఫ్రమ్ 3 dimensional ఈజ్ ఏ యూనిక్ ఫీచర్ ఆఫ్ MRI. సో MRI స్కానింగ్ అని చెప్పి అంటాం మనం. సో దాన్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మొత్తం హోల్ బాడీలో 3 dimensional ఇమేజ్ అనేది అది జనరేట్ చేస్తుంది అనమాట. 3 dimensional ఇమేజ్ మొత్తాన్ని కూడా మనకి సో అది జనరేట్ చేస్తుంది.
దాన్ని స్టడీ చేసి మనకి మన బాడీలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే హ్యూమన్ బాడీలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఎంఆర్ఐని యూస్ చేస్తూ ఉంటారనమాట మెడిసిన్లో. సో ఎంఆర్ఐ అనేది ఈ రకంగా ఉంటుందమ్మా. సో స్కాన్ చేసేటప్పుడు ఈ రకంగా ఉంటుంది. స్కానర్ అనేది ఎంఆర్ఐ ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ రకంగా ఉంది. సో ఇందులో మనం చూస్తే కనుక రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్ ఉంది, గ్రేడియంట్ కాయిల్స్, మ్యాగ్నెట్, సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యే ఎంఆర్ఐ అనేది వర్క్ చేస్తుంది అంటున్నారు. సో ఏ రకంగా అంటే మొత్తం హ్యూమన్ బాడీ చూస్తే కనుక వాటర్తో మ్యాక్సిమం పార్ట్ ఏముంటుందంటే వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో వాటర్ అంటే నథింగ్ బట్ H2O కదమ్మా. సో ప్రోటాన్స్ ఉన్నట్టున్నాయి. సో ఆ ప్రోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టినీ మ్యాగ్నెట్ అనుకుంటాను. సో ఈ టినీ మ్యాగ్నెట్ అనేది స్టార్టింగ్ ర్యాండమ్గా ఓరియంట్ అయ్యి ఉంటాయి, అన్ని డైరెక్షన్స్లోనూ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు స్టార్టింగ్ ఈ హ్యూమన్ బాడీని ఏం చేస్తున్నారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తీసుకెళ్తున్నారు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఇది అలైన్డ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అపోజింగ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఉండడం జరుగుతుంది. తర్వాత దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అప్లై చేయడం. సో మనం ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్లో చూస్తే ఆల్ఫా స్పిన్ స్టేట్ నుంచి బీటా స్పిన్ స్టేట్కి వెళ్ళడం. సో నెక్స్ట్ రిలాక్సేషన్ ప్రాసెస్ జరగడం అండ్ మనకి స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఒక స్కాన్ ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ రకంగా మనకి ఎంఆర్ఐలో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. సో ఇంకా ఎంఆర్ఐ ఇంకేం చేస్తుంది అంటే యూజ్ టు డిటెక్ట్ ద ఫిజియోలాజికల్ అబ్నార్మాలిటీస్ అండ్ ద అబ్జర్వ్ మెటబాలిక్ ప్రాసెస్. సో ఫిజియోలాజికల్గా మనకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే బాడీలో, సో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం, డిటెక్ట్ చేయడం కోసం, మెటబాలిక్ ప్రాసెస్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం, డిటెక్ట్ చేయడం కోసం ఎంఆర్ఐ టెక్నిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఈ ఎంఆర్ఐలోనే అడ్వాన్స్డ్ టెక్నిక్ ఒకటి ఉందమ్మా. సో దాన్ని ఫంక్షనల్ ఎంఆర్ఐ అని చెప్పి అంటారు. సో ఇదేం చేస్తుందంటే బ్లడ్ ఫ్లో ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద బ్రెయిన్ can be studied and related to the mental activities of the subject. సో బ్లడ్ ఫ్లో అనేది డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద బ్రెయిన్ సో ఏ రకంగా ఉంది అనే దాన్ని స్టడీ చేయడం కోసం ఇక్కడ ఫంక్షనల్ ఎంఆర్ఐ అనే దాన్ని యూస్ చేస్తారు. సో ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐ అనేది ఈ టెక్నిక్ దేన్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది అంటే డిఫరెన్స్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద డీఆక్సిజనేటెడ్ అండ్ ఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్. సో డీఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్ అంటే ఆక్సీ హెమోగ్లోబిన్, డిఆక్సీ హెమోగ్లోబిన్ అని మనకి 2 టైప్స్ ఉంటాయి. సో ఆ ఆక్సీ హెమోగ్లోబిన్, డిఆక్సీ హెమోగ్లోబిన్ చూపించే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని అండ్ ద ఐరన్ కంటైనింగ్ ప్రోటీన్ ద ట్రాన్స్పోర్ట్ O2 ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ అదే రకంగా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని సో మనకి ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐ అనేది వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనమ్మా. ద టెక్నిక్ ఈజ్ బేస్డ్ ఆన్ difference in the magnetic properties of the deoxygenated and oxygenated hemoglobin, the iron containing protein that transports O2 in red blood cells. అదేవిధంగా the more paramagnetic deoxygenated hemoglobin affects the proton resonance of tissues differently from oxygenated protein. So more paramagnetic deoxygenated hemoglobin. So okay namma, డిఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్ ఎఫెక్ట్స్ ద ప్రోటాన్ రెజొనెన్స్. సో ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ చూస్తే ప్రోటాన్ రెజొనెన్స్ అనేది డిఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్ అండ్ ఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందంట. ఓకేనా. సో అదేవిధంగా ఇంకా ఏముందంటే ఇందులోని బికాజ్ అది ఎందువల్ల జరుగుతుందంటే బికాజ్ దెర్ ఈజ్ ఎ గ్రేటర్ బ్లడ్ ఫ్లో ఇన్ యాక్టివ్ రీజియన్స్ ఆఫ్ ద బ్రెయిన్ దాన్ ఇన్ ఇన్యాక్టివ్ రీజియన్స్. సో యాక్టివ్ రీజియన్స్లో బ్లడ్ ఫ్లో అనేది ఒక రకంగా ఉంటుంది, ఇన్యాక్టివ్ రీజియన్స్లో బ్లడ్ ఫ్లో అనేది ఒక రకంగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని అండ్ చేంజెస్ ఇన్ ద ఇంటెన్సిటీస్ ఆఫ్ ద ప్రోటాన్ రెజొనెన్స్ డ్యూ టు చేంజెస్ ఇన్ లెవెల్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్ కెన్ బి రిలేటెడ్ టు బ్రెయిన్ యాక్టివిటీ. సో చేంజెస్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రోటాన్ రెజొనెన్స్. సో ప్రోటాన్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ చేంజ్ అనేది ఏ రకంగా జరుగుతుంది అంటే చేంజ్ ఇన్ లెవెల్ ఆఫ్ ద ఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్ కెన్ బి రిలేటెడ్ టు ద బ్రెయిన్ యాక్టివిటీ. ఆక్సిజనేటెడ్ హెమోగ్లోబిన్ అనేది బ్రెయిన్లో ఏ రకంగా ఉంటుంది, సో దాన్ని బేస్ చేసుకుని మనకి రెజొనెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి బ్లడ్ ఫ్లో అనేది ఏ రకంగా ఉంది, బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా ఎంఆర్ఐ యూస్ చేసి ఎంఆర్ఐ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది కాబట్టి సో ఎంఆర్ఐని యూస్ చేసి ఇంకేం ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఎనామలస్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్.
సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో కనుక ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అనామలీస్ మీన్స్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి, ట్యూమర్స్, సిస్ట్ అండ్ అదర్ అనామలీస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ట్యూమర్స్ కానీ సిస్ట్స్ కానీ లేదా వేరే ఏమైనా అదర్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, సో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఎంఆర్ఐ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంజూరీస్ ఆర్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద జాయింట్స్ సచ్ యాజ్ బ్యాక్ అండ్ నీ. ఓకేనమ్మా, ఇంజూరీస్ కానీ అబ్నార్మాలిటీస్ జాయింట్స్ దగ్గర ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా వాటి కోసం కూడా మనకి ఎంఆర్ఐ అనేది యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా డిసీజెస్ ఆఫ్ ద లివర్ అండ్ అదర్ అబ్డామినల్ ఆర్గాన్స్, సో లివర్లో ఏమైనా డిసీజెస్ ఉన్నా, అదేవిధంగా అబ్డామినల్ ఆర్గాన్స్లో ఏమైనా డిసీజెస్ ఉన్నా, సో వాటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి ఎంఆర్ఐ అనేది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎంఆర్ఐ యొక్క అప్లికేషన్స్ అమ్మ. సో ఎంఆర్ఐ యొక్క స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే, స్పెషల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎంఆర్ఐ ఈజ్ దట్ it can image soft tissues, whereas X-rays are largely used for imaging hard bony structures and abnormally dense regions such as tumors. So ఎక్స్రేస్ని కనుక తీసుకుంటే ఎక్స్రేస్ అనేవి హార్డ్ బోనీ స్ట్రక్చర్స్, సో ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి ఎక్స్రేస్ని యూజ్ చేస్తారు. కానీ సాఫ్ట్ టిష్యూస్ అనేవి ఎక్స్రేస్ ద్వారా మనకి ఐడెంటిఫికేషన్ అనేది జరగదు. సో వాటి ఇమేజ్ని రికార్డ్ చేయడం అనేది ఎక్స్రేస్ ద్వారా జరగట్లేదు. అదే ఎంఆర్ఐ ద్వారా అయితే కనుక మనకి సాఫ్ట్ టిష్యూస్ కూడా మనకి ఏమవుతాయంటే ఇమేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా స్టడీ చేయొచ్చు అనమాట. అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది. ఇది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అనమాట మన కంపేర్ టు ఎక్స్రేస్. అండ్ ఎక్స్రేస్ అనేవి దాన్ని యూజ్ చేయడం వల్ల ఎక్స్రేస్ని అందులో అయనైజేషన్ అనేది జరుగుతుంది. సో అయనైజేషన్ జరగడం వల్ల ఎక్స్రేస్ అనేవి కొంతవరకు ఏమవుతున్నాయంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అదే ఎంఆర్ఐ తీసుకుంటే కనుక వెన్ కంపేర్ టు ఎక్స్రేస్ ఎంఆర్ఐ ఈజ్ ద బెటర్ వన్ అనమాట. సో ఇది ఎంఆర్ఐ యొక్క అప్లికేషన్స్ అమ్మ. అంటే మన ఎన్ఎంఆర్ డయాగ్నోస్టిక్స్, ఓకేనమ్మా, మెడిసిన్లో అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ ఇన్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ అనమాట. సో మెయిన్ అప్లికేషన్ ఏంటంటే మెడికల్ డయాగ్నోస్టిక్స్కి ఉన్న ఒకే ఒక అప్లికేషన్ ఎంఆర్ఐ. ఓకేనమ్మా, సో ఇది మెడికల్ డయాగ్నోస్టిక్స్లో అప్లికేషన్స్ అమ్మ, ఎన్ఎంఆర్ యొక్క అప్లికేషన్స్. థ్యాంక్ యూ.